రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల అనంత ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన గర్భి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ములకలపల్లికి చెందిన ఆఫ్రిన్ అనే మహిళకు ఈ నెల 18న డాక్టర్లు ప్రసవం చేశారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రిఫర్ చేశారని, అక్కడకు వెళ్తే హైదరాబాద్కు పంపించారని బాధితులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆఫ్రిన్ మృతి చెందిందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల అనంత ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ములకపల్లికి చెందిన ఆఫ్రిన్ అనే మహిళకు ఈ నెల 18న డాక్టర్లు ప్రసవం చేశారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రిఫర్ చేశారని, అక్కడకు వెళ్తే హైదరాబాద్ పంపించారని బాధితులు తెలిపారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆఫ్రిన్ మృతి చెందిందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం, డెలివరీ కోసం వెళ్లిన గర్భిణి మృతి చెందింది. దీంతో ధర్నాకు దిగారు వారి బంధువులు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఈ నెల 18వ తేదీన ఆఫ్రిన్ గద్వాల పట్టణంలోని ఒక అనంత హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. పాలింట ఉండడంతో ఆమె కాన్పు కోసం అక్కడ జాయిన్ కావడం జరిగింది. అయితే కాన్పు అంటే డెలివరీ మామూలుగా శస్త్రచికిత్స ద్వారా డెలివరీ చేయడం జరిగింది. మగబిడ్డకు ఆమె జన్మ ఇచ్చడం జరిగింది. ఈ ఆపరేషన్ చేసిన అనంతరం నాకు హై బీపీ రావడంతో కూడా తలలో అదైతే మైండ్ లో బ్లాక్ అది ఏవైతే ఉన్నారో అది రక్తం గడ్డ కట్టడంతో కూడా కొంచెం సీరియస్ గా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అనంత హాస్పిటల్ వాళ్ళు కర్నూలుకు రెఫర్ చేయడం జరిగింది. కర్నూలుకి రెఫర్ చేసిన కర్నూలు ఆసుపత్రిలో కూడా ఆమె ప్రథమ చికిత్స అనంతరం ఆమెని కండిషన్ సీరియస్ గా ఉండడంతో కూడా హైదరాబాద్ కు తరలించడం జరిగింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతికి ఆఫ్రిన్ బాలింత మృతికి ఈ గద్వాలో ఉన్న అనంత హాస్పిటల్ వైద్యులే నిర్లక్ష్యం వహించారంటూ ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులంతా కూడా నిన్న రాత్రి ఈ రోజు ఉదయం కూడా హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది. ముక్కుమడిగా దాదాపుగా 100 మందికి పైగా కూడా ఆసుపత్రికి చేరుకొని కూడా అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి అద్దాలను అన్నింటినీ ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా డాక్టర్లపై చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్లంతా కూడా వీళ్ళతో చర్చించడం జరిగింది. అయితే బాధిత మృతురాలు బంధువులతో కూడా అందరితో చర్చించడం జరిగింది. అయితే చర్చించిన అనంతరం కూడా వీళ్ళు ₹1 కోటి డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే మృతురాలు బాధితులు వాళ్ళ ₹1 కోటి డిమాండ్ చేయడంతో ఒక అంత ఇవ్వలేమన్నట్టు వాళ్ళు ఒక 20 లక్షల చెక్కును కూడా ఏదైతే బాధిత మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ చేస్తున్న పోలీసులు కూడా ఒక పక్కన మృతికి సంబంధించినటువంటి వివరాలను కూడా అక్కడ వైద్యులతో అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా వివరాలను సేకరించడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అయితే డాక్టర్ల మీద చేసుకున్నటువంటి ఈ మృతులు ఎవరైతే మృతికి సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళందరిపైన కూడా అరెస్ట్ చేయాలి, శిక్షలు వారిపైన కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా తగిన శిక్ష విధించాలని కూడా డాక్టర్లు డిమాండ్ చేస్తూ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా వాళ్ళు ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సౌకర్యాలు చేయకుండా నిలిపివేస్తూ 3 రోజుల పాటు కూడా వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో ఎలాంటి వైద్య చికిత్సలు కానీ ఆపరేషన్లు కానీ ఎలాంటివి చేయము అంటూ కూడా వాళ్ళు డాక్టర్లు కూడా ముక్కుముడిగా కూడా వాళ్ళంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా గద్వాల పట్టణ కేంద్రంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. డాక్టర్లు ఇక పేషెంట్ల మధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే మొత్తం మీద పోలీసులు రాజీ కుదిర్చేందుకు అట్లాగే అధికారులు కూడా మరోపక్క కూడా
ఈ వైద్యులతో మాట్లాడేందుకు కూడా రేపు చర్చించేందుకు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్లతో కూడా సమావేశం అనంతరం కూడా వాళ్ళు డాక్టర్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి రేపటి నుంచి వైద్య సేవలు ప్రారంభిస్తారా లేదా అనేది తెలియవలసిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే మొత్తం మీద మాత్రం డాక్టర్లు మాత్రము తమపై దాడులకు తమపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు కూడా గద్వాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. రామని వెంకటేష్, అలాగే చెప్పండి, గర్భిణీ మృతిపై హాస్పిటల్ సిబ్బంది స్పందించారా? అంటే ఆమె మృతి పట్ల ఏ విధంగా స్పందించారు, ఏం చెప్తున్నారు? అయితే వైద్యులు మాత్రం పక్క ఇది అంటే మా దగ్గర చనిపోలేదు అని అక్కడ మేము కర్నూలుకి పంపించడం జరిగింది. వైద్యం అంటే అత్యవసర వైద్యం కోసం మేము కర్నూలుకి పంపించడం జరిగింది. కర్నూలు నుంచి వాళ్ళు అక్కడికి హైదరాబాద్ కి ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. ఆ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ చనిపోవడం జరిగింది, కానీ మా ఆసుపత్రిలో చనిపోలేదు, మాకెందుకు ఇవన్నీ ఇబ్బందులు అంటూ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రము చికిత్స మాత్రం మీరే చేశారు కదా, దీంతో ఇక్కడే సీరియస్ గా అయింది. ఏదైతే ఆఫ్టర్ ఉన్నారో బాధితురాలు, ఆమె మృతురాలు, ఆమె ఇక్కడనే ఆమె సీరియస్ అయింది కాబట్టి మీరు నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయింది, మీరు కరెక్ట్ గా వైద్యం అందించి సమయానికి వైద్యం అందించి ఆమె బతికేది అనేది కూడా కుటుంబ సభ్యులు వాదించినప్పటికీ పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద ఇద్దరు వాదనలు విన్నప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేసి మరి ఎలాంటి విచారణ చేసిన ఎలాంటి సెక్షన్లు పైన వాళ్ళని కేసులు నమోదు చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది. అయితే మొత్తం మీద మాత్రం ముసురాలకు సంబంధించిన బాధితులు మాత్రం ఈ డాక్టర్లపై దాడి చేయడంతో ఒకసారిగా డాక్టర్లు మాత్రము ఈ నిరసనకు దిగడం జరిగింది. 3 రోజుల పాటు కూడా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అన్ని కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. బ్రాహ్మణి రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.